సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎల్లవెల్లలా కలుగును గాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశం విశ్వాసంలో ఎదుగుదల. ఈ విశ్వాసం బహు గొప్ప పని, లేకపోతే మనం చేయలేని వాటిని చేస్తుంది మన కొరకే. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యేసుక్రీస్తు మనతో ఏమని మాట్లాడారంటే, నమ్మటం నీకు సాధ్యమైతే నమ్మే వారికి సమస్తము సాధ్యమై ఉన్నదని యేసుక్రీస్తు చూడండి స్వయంగా వారి శిష్యులతో అలాగే వాక్యం ద్వారా మనతో కూడా చెప్పి ఉన్నారు. కానీ ఏం జరుగుతుందంటే, సమస్తం సాధ్యము, కానీ కొన్నిసార్లు చిన్న సమస్యలు వచ్చినా, కొన్నిసార్లు ఏదో సమస్యలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, వాటి మీద మనకి విజయం లేకపోతే జయము రాలేకపోతుంది. ఆ సమస్యలు మనల్ని ఏం చేస్తున్నాయంటే కృంగదీస్తూ ఉన్నాయి. ఆ సమస్యలు మనల్ని ఎదగనివ్వట్లేదని చాలా మంది చూడండి చెబుతూ ఉంటారు. కానీ నిజమైన విశ్వాసం ఎలాగ నమ్మాలో, యేసుక్రీస్తుని ఆ నమ్మకం ఏంటో కొన్ని విషయాలు ఈరోజు మనము కీర్తనలో నుంచి చదివినట్లయితే దేవుడు మనకు తెలియజేస్తారండి. ఒక తల్లి అనుకోండి, ఒక తల్లి కుమారుడు కొరకే ఇడ్లీ అలాగే సాంబార్ తయారు చేసి పెట్టి, నాన్న నువ్వు ఆ ఇడ్లీ సాంబార్ తిను అని చెప్పి వెళ్ళినప్పుడు ఆ కుమారుడు ఏమంటాడంటే, అలాగే మమ్మీ తింటాను నేను అంటాడు. కానీ తినలేకపోతాడు. ఏదో ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ చూడండి మర్చిపోయి ఆ ఇడ్లీని ఒకసారి చూసి మళ్ళీ ఆ పనుల్లో లేకపోతే ఆ టీవీలో ఆయన మునిగిపోయి చూడండి ఆ ఇడ్లీ తినకపోతే ఏం జరుగుతుందంటే ఆయనకి నీరసం అనేది వస్తుంది. ఆ బిడ్డకి నీరసం అనేది చేస్తుంది. ఎందుకంటే ఇడ్లీ అయితే ఉన్నది, ఆయన చేస్తాను, ఆయన తింటాను అని ఆయన చూడండి ఒప్పుకున్నాడు, కానీ తినలేకపోయాడు. ఈ రోజుల్లో చాలా మంది ఒప్పుకుంటున్నారు, యేసుక్రీస్తు వాక్యాన్ని అంగీకరిస్తున్నారు, కానీ చేయలేకపోతున్నారు. ఇంకా ఆ విశ్వాసం ద్వారా వచ్చే సత్యాల్ని, ఆ విశ్వాసం ద్వారా వచ్చే విజయాల్ని పొందుకోలేకపోతున్నారు. ఆ విశ్వాసం ద్వారా వచ్చే శక్తి బలాన్ని, లేకపోతే ఆ దేవుడు పెట్టే ఆ ఆశీర్వాదాలని చాలా మంది ఏం చేస్తున్నారండి, కోల్పోతున్నారు. ఒకసారి మనం కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 3వ వచనం చదివినట్లయితే ఈ విధంగా అక్కడ మనకు సెలవిస్తున్నది, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము. ఏంటండి, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము అంటే నమ్ముటయే ఒక మేలై ఉన్నది. దాని తర్వాత మేలులు, అనేక మేలులు జరుగుతాయి. మనము విశ్వసించినట్లయితే, మనం నమ్మినట్లయితే మొదటి మేలు మనం చేస్తున్నాం. దాని తర్వాత బైబిల్ మనకేమని సెలవిస్తుందో, దేవుని లేఖనాలు మనకే విధంగా తెలియజేస్తున్నాయి. ఏదో చేయమంటే అది చేయగలగాలి. మనం ఇతరులకి సహాయపడేవారుగా ఉంటున్నామంటే మనం ఏం చేస్తున్నామండి, వాక్యాన్ని నమ్ముతున్నాం, అలాగే వాక్యానుసారంగా జీవించగలుగుతున్నాం. కాదంటే మనం నమ్మి వేరే పనుల్లో మనం మునిగిపోయి, లేకపోతే వేరే పనుల్లో మనం బిజీ అయిపోయి, లేకపోతే దేవుని వాక్యాన్ని నమ్మి విని మర్చిపోతే ఏం జరుగుతుందంటే మనకు రావాల్సిన ఆశీర్వాదాలు రాలేకపోతాయి. మనకు కావాల్సిన అవసరత మనకు చూడండి అది పరిపూర్ణం కాలేకపోతుంది. అందుకని నమ్మటం చాలా ఈజీ, కానీ నమ్మి వాటిని అనుసరించి నడుస్తాం కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు. కానీ ఒకవేళ మనము పరిశుద్ధాత్మ సహాయం తీసుకుని మనం చేసినట్లయితే అది జరుగుతుంది. మన పరిశుద్ధ లేఖనాలు చాలా మంది మంచిగా బై హార్ట్ చేసుకున్నారు, చాలా మంచిగా వాటిని ధ్యానిస్తూ ఉన్నారు, కానీ వాటిని గూర్చి ఆ వాక్యానుసారంగా చేస్తానికి ఇష్టపడట్లా. ఎందుకంటే ఆ మనిషిని చూసి చేయలేకపోతున్నారు, కొందరు ఆ పరిస్థితిని చూసి చేయలేకపోతున్నారు, కొందరు వారికున్న ఆదాయాన్ని చూసి చేయలేకపోతున్నారు. కానీ దేవుడు చూడండి ఎప్పుడైతే మన మనసులో ఒక మాటను ఉంచుతారో ఆ మాట చేస్తానికి, లేకపోతే ఆ ఆలోచన లేకపోతే దేవుడు తలంపు నెరవేర్స్తానికి చూడండి ఆ ఆదాయమైనా లేకపోతే ఆ సపోర్ట్ అయినా అక్కడున్న పరిస్థితుల్ని మార్చే పద్ధతి అయినా దేవుడే స్వయంగా చేస్తారు. కానీ మనం ఏం చేయాలండి, యెహోషువ కాలేబు అని మనము నిలబడి ఉండాలి. మనం ఏం చేయాలంటే నమ్మాలి, మనము ముందుకు వెళ్ళాలి. ఆ యెహోషువ కాలేబుల్ని మనం చూస్తే ఎదురుగా చూడండి ఎంతో ఎత్తైన శత్రువులు నిలిచి ఉన్నారు, ఎంతో బలమైన శత్రువులు నిలిచి ఉన్నారు. అక్కడ అనాకీలు ఉన్నారు. కాదంటే వీరి విశ్వాసాన్ని మనం చూసినట్లయితే యెహోషువ కాలేబులు ఏం చేస్తున్నారండి, వారు నిలబడి ఏమంటున్నారంటే ఎటువంటి శత్రువు అయినా దేవుడు మనకి
విజయాన్ని ఇస్తారు. ఆ నమ్మకం వారు చూడండి చేతల్లో కూడా మాటల్లో కూడా చూపించి ఉన్నారు. దాని తర్వాత వెళ్ళటానికి వారు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ రోజుల్లో మన నమ్మకం ఎలాగుంటుందంటే చూసే నమ్మకంగా, ఆ ఇడ్లీ అక్కడే ఉంది, సాంబార్ అక్కడే ఉంది, ఆ పనులు అక్కడే ఉన్నాయి, దేవుని పరిచర్య ఇక్కడే కనిపిస్తున్నది, దేవుని చూడండి ఆ పంట ఇక్కడే కనిపిస్తుంది, దేవుని పనులు ఇక్కడే కనిపిస్తున్నాయి, కానీ చేయలేకపోతున్నారు. దేవుని మాటల్ని చూడండి గైకొనలేకపోతున్నారు. దేవుని చెప్పిన మాట చెప్పిన విధంగా చేస్తానికి నడుస్తానికి చాలా మంది భయపడుతూ ఉన్నారు. వారు చూడండి ఆలస్యం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు, ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. కానీ ఈరోజు వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే మనము నమ్మాలి. ఆ నమ్మటం ఎలాగంటే ఆ నమ్మి ఆయన చెప్పే ఆ మేలును కూడా చేసేవారుగా మనం ఉన్నట్లయితే ఏమవుతుందండి, మన విశ్వాసం అనేది పెరుగుతుంది. ఆ విశ్వాసాన్ని మనము చూపించగలుగుతాం. మనం అబ్రహాం చూస్తే దేవుడు ఎప్పుడైతే మాట్లాడారో అబ్రహాంతో, అబ్రహాము నమ్మి ఉన్నాడు, అబ్రహాము విశ్వసించి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన కుమారుడిని అప్పగించమన్నప్పుడు కూడా ఆయన చూడండి ఆ మోరియా కొండ మీద తీసుకెళ్ళి అక్కడ ఆయన్ని చూడండి ఆ పర్వతం మీద బలి అర్పణ ఇస్తానికి వెనక తీయలేదంట. ఆయన ముందుకు వెళ్ళాడు, ఆయన కుమారుని కూడా అర్పిస్తానికి ఆయన సిద్ధపడ్డాడు. అటువంటి సమయంలో దేవుడు చూడండి ఆయన విశ్వాసం ఉన్నది అని ఆయనకి చూడండి ఆయన నీతి మంతుడుగా తీర్చినట్టుగా మనకు వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయన ముందుగానే నమ్మాడు, అప్పటి నుంచి నీతి మంతుడుగా దేవుడు ఆయన ఏం చేశారండి తీర్చిదిద్ది ఉన్నారు. ఆయన ఆఖరి వరకు ఎప్పుడైతే ఆ ఇస్సాకును కూడా అర్పిస్తానికి ఆయన సిద్ధపడ్డాడో ఆ సమయంలో ఏం చేస్తున్నామంటే ఆయన ఆశీర్వాదాలు ఇంకా మేనిఫెస్ట్ అవుతూ ప్రారంభించబడ్డాయి, కనిపిస్తానికి ప్రారంభించబడ్డాయి. ఆ దేశాల్లో ఇతర దేశాల్లో అందరూ కూడా అబ్రహాముని చూసి ఏమయ్యారండి భయపడే పరిస్థితులు ప్రారంభమైనాయి. అబ్రహాం లాంటి వ్యక్తి లేడు అని చూడండి అనేకులు సాక్ష్యం ఇస్తానికి ప్రారంభించారు. అబ్రహాము వంటి వ్యక్తి ఎక్కడ లేడని చూడండి ఆ దేశాలు ఇతర దేశాలు కూడా తెలుసుకున్న పరిస్థితి వచ్చింది. అంటే మన విశ్వాసం మన లోపల, మన విశ్వాసాన్ని మనం కనపరుస్తున్నాము. మన విశ్వాసాన్ని మనము అబ్రహాం వలె కాకపోతే కనీసం మనము యెహోషువ కాలేబు వలె మన పరిస్థితిని ఎదుట మనము నిలబడగలుగుతున్నామా? మనము నిలిచే ఆ శక్తి మనలో ఉందా? మనం నిలబడి ఆ ఏ సమస్యల్ని మనం ఎదురిస్తున్నామని చూడండి వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనము ఇది చేయగలుగుతామో ఏం జరుగుతుందండి, మనము సమస్తం సమస్తం మన వల్ల ఏం జరుగుతుందండి సాధ్యమవుతుంది. సమస్తం మన కొరకే అన్ని చూడండి మన కొరకే అన్ని లైనప్ అవుతాయి, మన కొరకే అన్ని కలిసి మేలు కొరకే మారుతాయని వాక్యము సెలవిస్తున్నది. అలాగే మనం నమ్ముతుల్లో మనం ఏంటండి యేసుక్రీస్తులో విశ్వసించాలి, అలాగే మనం యేసుక్రీస్తులో సంతోషించాలి. ఆయన విశ్వసిస్తూ మనం సంతోషించాలి. ఏదో మనం దుఃఖపడుతూ లేకపోతే ఏదో మనం కోల్పోయినట్టు సనుగుతూ మనం చూడండి విశ్వాసం ఉండకుండా సంతోషిస్తూ మనం విశ్వసించాలి. అదే మనం కీర్తనల గ్రంథము 37వ అధ్యాయంలోనే 4వ వచనం కూడా చూద్దాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛనలను తీర్చును. అంటే ఆయన యందు మనం సంతోషించాలి. అప్పుడు ఏం జరుగుతుంది, మన హృదయ వాంఛలను కూడా ఆయన తీర్చును అని వాక్యం సెలవిస్తుంది. కొందరు ఎలా ఉంటారంటే ప్రార్థన చేస్తూ ఉంటే ఏంటండి ఇంకా ఎంతసేపు ప్రార్థన చేస్తారని చాలా మంది సనుక్కుంటూ ఉంటారు. కొందరు పాటలు పాడుతూ ఉంటే ఆరాధన చేస్తూ ఉంటే ఏంటి బ్రదర్, ఏంటి సిస్టర్, ఎంతసేపు పాటలు పాడతారు, అదే పాటని తిప్పి మళ్ళీ పాడుతున్నారని చాలా మంది చూడండి సనుగుతూ ఉంటారు. కానీ వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే మనము దేవుని యందు ఏం చేయాలండి, సంతోషించాలంట. కొందరు వాక్యం చెప్తూ ఉంటే వాక్యం ఎంత పెద్దది ఎందుకు, అక్కడ ఉన్న వాక్యం ఒకే వచనం ఉంది, ఒకే లైన్ ఉంది, కానీ పాస్టర్ గారు ఏంటి ఎన్నో గంటలు చెప్తున్నారు అది ఒకే వాక్యం మీద అని చాలా మంది ఏం చేస్తారండి సనుగుతూ ఉంటారు. ఆ వాక్యంలో ఉన్న లోతు అంత ఎక్కువగా ఉంది. అందుకని ఆ పాస్టర్ గారు చూడండి వాటిలో ఉన్న మర్మాలని ఆయన తోడుతూ ఉంటారు, బయటికి తీస్తూ ఉంటారు. కానీ వినేవారిలో ఆ సంతోషం లేక ఏం జరుగుతుందంటే విశ్వాసంలో ఎదగలేక పోతూ ఉన్నారు. కాబట్టి వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే మనం ఎన్ని గంటలున్నా ఎన్ని రోజులున్నా మనం చూడండి సనుగుకోకుండా మనము ఆ
విశ్వాసంలో బలపడుతూ నడవాలని, ఆ విశ్వాసంలో మనం ఇంకా ఎదగాలని. ఎలాగ ఎదుగుతామంటే మనము సంతోషించాలి. ఆలస్యం జరుగుతుందని బాధపడకూడదు. ఆలస్యం జరుగుతుంది కాదు, మనకి ఇంకా అవకాశం దొరుకుతున్నదని మనము ఆనందించాలి. మనం చూడండి, ఏదో టీవీ థియేటర్లకు వెళ్తే, సినిమా థియేటర్లకు వెళ్తే వాళ్ళు ఇచ్చిన టైం కంటే ముందే ఆగొట్టేస్తారు. ఎందుకంటే అది లోక సంబంధమైన వాటికి ఏంటంటే ఆ డబ్బు తీసుకునే వారు ఇస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ఉచితంగా ఆయన ప్రాణాన్ని మనకి ఇచ్చారండి. ఆయన మన కొరకే మరణించారు. ఇటువంటి సమయంలో మనము ఆనందించాలా. ఆయన మన కొరకే మన బాధల్ని, దుఃఖాల్ని ఆయన మోసి ఉన్నారు. ఆ సమయంలో మనం ఏం చేయాలండి? మనము సంతోషించాలి. ఆయన యందు నిరీక్షిస్తూ మనము సంతోషించాలి. అలాగే మనం ఇంకో మాటను 5వ వచనంలో కూడా మనం చూద్దాం. నీ మార్గంలో యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఏంటండి? నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, ఆయన అన్నిటినీ చూసుకుంటారంట. ఈ రోజుల్లో ఎవరి మార్గాలు వారికే అర్థం కావట్లా. ఏ మార్గాలు అర్థం కావట్లా. ఉద్యోగం చేయాలా, ఇక్కడ వ్యాపారం చేయాలా, ఇక్కడ వ్యాపారం చేయాలా, ఇక్కడ దేవుని పరిచర్య చేయాలా. చూడండి, ఎవరి మార్గాలు వారికి తెలియట్లా. ముందుగా మనం ప్రార్థించాలి. ఆ మార్గాన్ని మనం తెలుసుకోవాలి. అది ఉద్యోగమా, వ్యాపారమా, లేకపోతే దేవుని పరిచర్య, ఈ అన్నిటినీ మనం తెలుసుకోవాలి. లేకపోతే ముందు వివాహమా, లేకపోతే తర్వాత ఇల్లు కొనుక్కుంటామా, లేకపోతే ఏది అది దేవుడు ఏదైతే బయలుపరుస్తున్నారో, బైకా లేకపోతే స్కూటీ, ఏది మన మార్గం, ఏది మనకు కావాల్సింది మనము తెలుసుకోవాలి. మనం తెలుసుకుని వాటిలో నడిచేవారుగా మనం ఉన్నట్లయితే, వాటిలో మనం చేసేవారుగా ఉన్నట్లయితే, దేవుడు చూడండి మన కొరకే సమస్తాన్ని చేయగలిగిన దేవుడు, మన మార్గాల్ని సరళం చేయగలిగిన దేవుడు ఆయన, మన కొరకే అన్నిటినీ మార్చగలిగిన దేవుడు ఆయన. కానీ ఈ రోజుల్లో మార్గం మనకే తెలియదు. నిజమైన మార్గం ఎవరండి? యేసుక్రీస్తే మార్గమై ఉన్నారు. మన మార్గాన్ని ఆయనకు అప్పగిస్తే ఆ మార్గం చూడండి, ఆయన మార్గంలో మనం నడిస్తే అన్నీ అక్కడ సమకూర్చబడి ఉన్నాయంట. అన్నీ అక్కడ మన కొరకే ఏర్పాటు చేసబడి ఉన్నాయని వాక్యం సెలవిస్తున్నాయి. అన్నీ మన కొరకే సిద్ధపరిచి ఉంచారు అని వాక్యం సెలవిస్తుంది. కానీ మన మార్గాలు మనకు తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన మార్గంలో మనం నడవలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రియ దేవుని జనాంగ, మనం ఈరోజు విశ్వాసంలో ఎదగాలంటే వీటిని మనము పాటిస్తాం. మనం నిజంగా ఏదో చేయాలని, నిజంగా ఒక మంచి వ్యాపారస్తుడిగా అవ్వాలంటే వాటిని పట్టుకుని మనము ప్రార్థిస్తాం. ఆయన ఆ మార్గాన్ని యేసుక్రీస్తుకు అప్పచెప్తాం. మనం ఇంజనీర్ అవ్వాలో, డాక్టర్ అవ్వాలో, మనము ఒక సైంటిస్ట్ అవ్వాలో, మనం ఒక లాయర్ అవ్వాలో, ఒక మంచి వాటిని మనము పట్టుకొని వాటిని ఏం చేయాలండి? దేవుని చేతికి అప్పగించినట్లయితే, యేసుక్రీస్తు చేతికి అప్పగించినట్లయితే ఏం జరుగుతాయి అంటే అన్నీ దేవుడు మన కొరకే చేస్తారు. అన్నీ మన కొరకే ఆయన చూడండి సమస్తాన్ని మన కొరకే ఏం చేస్తారండి? సమకూర్చుతారని వాక్యం సెలవిస్తుంది. కానీ విశ్వాసమే లేకుండా మనం చూడండి, తలుపు దాటడానికి ముందు తలుపుకు తాళం తీస్తానికి ఏం కావాలండి? విశ్వాసం మనకు కావాలి. ఆ తలుపు తీసుకుని వెళ్ళినట్లయితే మనం చూడండి అన్నిటినీ మనము ఈజీగా పొందుకోగలుగుతాం. మనం ఆ డోర్ ఓపెన్ అవట్లా, ఆ తలుపు తీయబడట్లా, ఆ తలుపు అలాగే ఉంది, వాటిని ఎలాగ పగలగొట్టాలని మనం ప్రయత్నించినట్లయితే మనం ఏం చేస్తున్నామంటే మనం రాంగ్ డైరెక్షన్ని వాడుకుంటున్నాం, లేకపోతే మనము తప్పు అనేది చేస్తున్నామేమో. కాబట్టి మనం ఈ రోజు నుంచి విశ్వాసం, నమ్మకంలో మనం ఎదిగినట్లయితే దేవుడు చూడండి సమస్తాన్ని మన కొరకే సమకూరుస్తారు. అది జరిగిన తర్వాత ఇది ఎలాగ జరిగిందనే ఆశ్చర్యం, అటువంటి ఆశ్చర్యపరిచే పరిస్థితి మనలోకి వస్తుంది. మనము చూడగలుగుతాం. ఎందుకంటే దేవుడు ఏదైతే చెప్పారో ఆయన చేయగలిగిన దేవుడు ఆయన, ఆయన చేసి చూపించిన దేవుడు ఆయన. ఎవరు మరణిస్తారు, ఎవరు పరిశుద్ధులుగా జీవిస్తారని అనేకులు ప్రశ్నించి ఉంటారు. ఎవరు అంతగా ఆ పరిశుద్ధత, యేసుక్రీస్తు ఈ ఒక అబద్ధం ఆడకుండా, ఈ ఒక తప్పు చేయకుండా, ఈ ఒక తప్పు వాటిలో పడకుండా ఎలాగ జీవించారు, ఎవరు, ఏ మనిషి ఎక్కడ, ఏ ప్రాంతంలో జీవించగలరు అని చూడండి చాలా మంది ప్రశ్నించారు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇంకా ఆ డౌట్ ఎవరిలో లేకపోయింది. ఎందుకంటే ఆయనంత పరిశుద్ధతగా ఎవరు జీవించలేరు. ఆయన జీవించారు కాబట్టి ఆయన మనలో ఉండి జీవిస్తానికి మనకు నేర్పిస్తున్నారు. ఆయనలాగా పరిశుద్ధతగా నడిపిస్తానికి ఆయన మనకు
చూడండి ఆ నిరీక్షణ అనేది మనకు అనుగ్రహిస్తున్నారు. ఇంకా కావలసినవన్నీ ఏదైనా చూడండి సమస్తాన్ని ఇస్తానన్న దేవుడు. పేతురు ఆ కాలంలో చేపలు పట్టలేకపోయాడని చూడండి నిరాశపడ్డాడు, కానీ దేవుడు ఆ చేపలను కూడా పేతురు కొరకు చూడండి మళ్ళీ రప్పించిన ఆ పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మళ్ళీ ఆ చేపలు ఆ పేతురు వలలో పడటం జరిగింది. అంటే మన కొరకే మీ కొరకే ఒక ఉద్యోగం మీ వలలో పడదా అంటే పడుతుందా అండి? మీ వ్యాపారంలో మంచి ఆర్డర్స్ రావా, మంచి వ్యాపారం జరగదా అని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుడు ఆ వ్యాపారాల్ని, ఆ ఆర్డర్స్ని, ఆ ప్రాఫిట్ని అన్ని మీ వలలో తీసుకొచ్చే దేవుడు ఆయన. మళ్ళీ మన కొరకే అన్ని సిద్ధపరిచే దేవుడు ఆయన. ఆ రోజు పేతురు రాత్రంతా శ్రమ పడ్డాడు, ఈ మార్గం ఎంచుకున్నాడు ఆయనకి తెలియదు, కానీ యేసుక్రీస్తుకు అప్పచెప్పాడు. యేసుక్రీస్తు అన్నారు మళ్ళీ లోతుకు తీసుకెళ్ళి ఈ డైరెక్షన్లో తీసుకెళ్ళు అని చెప్పినప్పుడు ఏం జరిగిందండి? ఆ వల పిగిలిపోయేంత చేపలు ఆయన పట్టి ఉన్నాడు, ఆ ధోని మునిగిపోయేంత చేపలు ఆయన పట్టి ఉన్నాడు. అదే దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నారు ఏంటండి? నమ్మటం నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తం సాధ్యం. ఆ దేవుడు సమస్తాన్ని మన కొరకే సమకూర్చి ఉన్నారు, సమస్తాన్ని మన కొరకే ఆయన చూడండి సాధ్యంగా చేస్తున్నారు. ఆ దేవుడు మనతో ఉన్నారు కాబట్టి మనం నమ్మినట్లయితే ఆ వాక్యానుసారంగా దేవుడు చెప్పే మాటల ద్వారా మనము విని వాటిని అనుసరించి మనం చేసినట్లయితే దేవుడు చూడండి అద్భుతాలు చేయబోతున్నారు. అది పెళ్లి విషయమైన దేవుడు చూడండి మంచి సంబంధాన్ని తీసుకుని రాబోతున్నారు. అది ఆరోగ్యం విషయమైన మనం ఎంతో నీరసపోతున్నామేమో, మనము ఆయన ఇచ్చే శక్తి బలాన్ని పొందుకోలేకపోతున్నామేమో, ఎప్పుడైతే మనము ఆయన ఇచ్చే మాటలను విని చేయగలుగుతామో చూడండి ఆ మంచి ఆరోగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఈ విశ్వాసంలో మనం ఏం చేయాలంటే యెహోవా ఎదుట మౌనంగా ఉండాలి. ఆ మౌనంలో కూడా మన విశ్వాసాన్ని మనము కనపరుస్తాం. ఒకసారి మనం అదే కీర్తనలో 37వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఇక్కడ ఈ విధంగా రాసి ఉన్నది, యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమును వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నేర్చుకుని వాని చూచి వ్యసన పడకము. ఏం చెప్తున్నారండి? యెహోవా ఎదుట ఏం చేయాలండి? మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు ఎవరో వర్ధిల్లుతున్నారని, కొన్నిసార్లు ఎవరో మంచి ఉద్యోగాలు పొందుకున్నారని, కొన్నిసార్లు ఎవరో పెద్ద ఇల్లులు కట్టుకున్నారని, కొన్నిసార్లు ఎవరో మంచి వాహనాలు కొనుక్కున్నారని చూడండి మనసులో ఏదో విధంగా ఒక అసూయ అనేది లేకపోతే జెలసీ అనేది వస్తున్నది. ఆ సమయంలో మనం మౌనంగా ఉండాలి. అది దేవుడి దగ్గర నుంచి వచ్చినది కానే కాదు. మనం ఏం చేయాలండి? ఆ సమయంలో మనం ప్రార్థించాలి, మన దేవునికి వందనాలు చెల్లించాలి, అలాగే మౌనంగా ఉండి వినాలి. దేవుడు ఏం చెప్పబోతున్నారో వినాలి. చూడండి ఈ కాలంలో ఎవరున్నారు అంటే మౌనంగా ఉండేవారు తక్కువ వారు కనిపిస్తున్నారు. ఎవరు పడితే వారు మాట్లాడాలి, ఏదో చెప్పాలి, ఏదో చెప్తూనే ఉండాలని ఉంటారు. ఎలాగంటే మార్తా వలె చాలా మంది ఉంటారు. మరియం వలె కూర్చుని వినాలి యేసుక్రీస్తు మాటలు, యేసుక్రీస్తు చెప్పే ఆ మాటలను విని దీవించబడాలి. ఆ మంచి వాటిని మనము పొందుకోవాలి, లేకపోతే మంచిగా వినాలి అన్నవారు కొందరే కనిపిస్తున్నారు. కాబట్టి వాక్యం ఏమని సెలవిస్తుందంటే కొన్ని సమయాల్లో మనము మౌనంగా ఉండాలి. దేవుని ఎదుట మనము మౌనంగా ఉండి ఆయన మాటలను మనం వినాలి. ఆయన చెప్తున్న విషయాల్ని మనము తెలుసుకోవాలి. కొందరిని ఆయన అభివృద్ధి దయచేస్తున్నారు, కొందరికి మంచి ఉద్యోగాలు దయచేస్తున్నారు, వివాహాలు జరుగుతున్నాయి, వారు మంచివారు కాదు మనకు తెలీదు. తెలిసినా మనం ఏం చేయాలంటే అండి మౌనంగా ఉండాలి. ఇది ఏదో ఒక స్నేహితుడు చెప్పే మాట, లేకపోతే ఏదో మన తల్లిదండ్రులు చెప్పే మాట కాదు. చాలాసార్లు టీచర్లు కూడా క్లాస్ రూమ్లో ఏం చెప్తారండి? మౌనంగా ఉండండి, కీప్ సైలెంట్, డు నాట్ డిస్టర్బ్ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారు సైలెంట్గా ఉంటే, మౌనంగానే ఉంటే టీచర్ చెప్పే మాట వారు వినగలుగుతారు. లేకపోతే టీచర్ ఈ పక్క నుంచి మాట్లాడుతూ ఈ పక్క నుంచి టీచ్ చేస్తూ ఉంటే, వారికి చెబుతూ ఉంటే, నేర్పిస్తూ ఉంటే, ఇక్కడ ఒకవేళ స్టూడెంట్స్ మాట్లాడుతూ ఉంటే, విద్యార్థులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే చూడండి ఈ మాటను వారు వినలేకపోతారు. విద్యార్థులు ఇంటికి వెళ్ళన్నా మాట్లాడుకోవచ్చు, లేకపోతే బయట స్కూల్ అయిపోయిన తర్వాత అన్నా మాట్లాడుకోవచ్చు, కానీ అదే క్లాస్ రూమ్లో మాట్లాడుకుంటే టీచర్ ఏదైతే బోధిస్తున్నారో, ఏదైతే వారికి చెప్తూ ఉన్నారో
ఉన్నారు, ఆ పాఠాన్ని వారు అర్థం చేసుకోలేదు. ఈ రోజు కూడా ఈ క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇదే జరుగుతున్నాయి. సంఘాల్లో వెళ్ళి వారు మాట్లాడుతున్నారు, బయట వెళ్ళిన తర్వాత మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు అంటే దీనికి కారణం ఏంటంటే ఎప్పుడైతే మాట్లాడాలో, ఎప్పుడైతే మౌనంగా ఉండాలో ఉండలేకపోతున్నారు. అందుకని వాక్యము మనకు ఏమని సెలవిస్తుందంటే కొన్నిసార్లు మనము యెహోవా ఎదుట మౌనంగా ఉండాలి. యేసుక్రీస్తు ఎదుట మనం మౌనంగా ఉండి వినాలండి. ఎప్పుడైతే మౌనంగా ఉంటామో చూడండి, మార్తా వలె మనము మంచి వాటిని నేర్చుకోగలుగుతాం. లేకపోతే మరియమ్మ వలె మనం ఏం చేయండి, మంచి వాటిని పొందుకోగలుగుతాం. కానీ మార్తా ఏం చేసిందండి, ఆమె పనుల్లో అక్కడ బిజీ అయింది. దాని తర్వాత చూడండి ఆమె మంచి వాటిని, సత్యంని ఆమె గ్రహించలేకపోయింది. అందుకని ఈరోజు వాక్యంలో మనం విశ్వాసం ఎదగాలంటే మౌనం, అది ఎవరు ఎదుట మౌనం అండి, యేసుక్రీస్తు ఎదుట మౌనాన్ని మనము కొన్నిసార్లు పాటించాలని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మనం ఒకవేళ 34వ వచనం చదివితే మనం చూడండి యెహోవా కొరకు కనిపెట్టుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నాము, ఆయన మార్గములను అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలం కాగా నీవు చూచేది. ఏమని చెప్తున్నారండి, భక్తిహీనులు కొన్నిసార్లు ఏంటండి వారు వరదలుతారు, కానీ వారి నాశనాన్ని కూడా చూసేది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము మౌనంగా ఉండాలి. అలాగే యెహోవా కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి. అంటే ఆయన ఎప్పుడు చేయబోతున్నారో, ఏ విధంగా చేయబోతున్నారో ఆయన గురించి మనము కనిపెట్టుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో ఎవరున్నారండి, ఎవరు కనిపెట్టుకుంటున్నారంటే యేసుక్రీస్తు రాని ఉన్నారంటే, ఎవరు సిద్ధంగా ఉన్నారంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవరు వారు వస్తున్నారని భయపడుతూ వారి జీవితాన్ని పరిశుద్ధంగా జీవిస్తున్నారంటే కొందరే కనిపిస్తున్నారు. ఎవరు జక్కయ్య వలె చెట్టెక్కి యేసుక్రీస్తు కొరకే ఎదురు చూస్తున్నారంటే ఎవరు కనిపించారండి. అందరూ వారి ఇంట్లో పడుకుంటాం, లేకపోతే అందరూ వారి పనుల్లో బిజీగా ఉంటాం, అందరూ ఎక్కడెక్కడో పిక్నిక్లు వెళ్తాం మనకి ఈ కాలంలో కనిపిస్తున్నాయి. కానీ యేసుక్రీస్తు కొరకు ఎదురు చూసేవారు, కనిపెట్టుకునేవారు ఎవరు అంటే కొందరే అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన కొరకే మౌనంగా ఉండి ఎదురు చూస్తామో, కనిపెట్టుకుని ఉంటామో చూడండి, ఆయన మార్గాన్ని మనకు ఆయన బయలుపరుస్తారు, ఆయన సత్యాన్ని మనకు ఆయన బయలుపరుస్తారు, ఆయన ఆశీర్వాదాలని మన కొరకే ఆయన పంపిస్తారని వాక్యం సెలవిస్తుంది. ఆ సమస్తం మనకు సమకూర్చబడుతుందంటే దానికి కారణం ఎప్పుడు జరుగుతుందంటే దాని విలువ ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే ఎప్పుడైతే మనము ఆ విశ్వాసంలో ఎదుగుతామో, ఎప్పుడైతే ఆయన్ని పూర్తిగా మనము నమ్మగలుగుతామో. ఈ నమ్మటం ఎలాగంటే చూడండి, ఆయన సన్నిధిలో మనము మౌనంగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనము ఆయనను చూడండి యెహోవాను కనిపెట్టుకుంటూ ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన మార్గాలు మన కొరకే తెలియబడుతుంది, ఆయన మార్గాలు మన కొరకే ఆయన చూడండి తెలియజేస్తారని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, మనము ఈ విశ్వాసంలో ఇంకా ఎదగాలి. ఈరోజు నేర్చుకున్న వాటిలో మనం అరగంటలో కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం, కానీ ఎంతగా మనము ఇంకా వినాలని కోరుకుంటాము చూడండి, ఇంకా దేవుడు మనకు చెప్తారు, ఇంకా మనము ఆయన సమీపంగా వెళ్ళగలుగుతాం, ఇంకా దేవుడు ఏదైతే మన కొరకే సిద్ధపరిచారో అన్నిటినీ పొందుకోగలుగుతాము. మనం యేసుక్రీస్తుని నమ్మాలి, నమ్ముతూనే ఉండాలి. ఇంకా ఏం నమ్మాలండి, ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నారు. ఒకసారి మనం అదే కీర్తనలో 37వ అధ్యాయంలో 39వ వచనం చదువుదాం. యెహోవాయే నీతిమంతులకు రక్షణ దారము, బాధ కలిగినప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గము. బాధ కలిగిందని యేసుక్రీస్తు మనల్ని మర్చిపోయారా అని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఏదో మనకు సమస్య వచ్చిందని యేసుక్రీస్తు విడిచిపెట్టారా, యేసుక్రీస్తు మనల్ని మర్చిపోయారా అని అనుకోకూడదండి. ఎందుకంటే ఆయన మన ఆశ్రయదుర్గమై ఉన్నారు. ఇది మనము నమ్మాలి. మనము ఆనందించే సమయంలో నమ్మటమే కాకుండా బాధ వచ్చినప్పుడు, మనకేదో సమస్య వచ్చినప్పుడు కూడా మనం నమ్మాలి. ఏమని నమ్మాలండి, ఆయనే మన ఆశ్రయదుర్గం. ఈ
సమస్య ఎక్కడి నుంచి వచ్చిందో అది ఒక మార్గంలో వచ్చిందేమో, ఒక త్రోవలో వచ్చిందేమో, 7 త్రోవల్లో అది పారిపోతుందని మనము వాక్యాన్ని నమ్మాలి. యేసుక్రీస్తుని మనం నమ్మాలి. ఈ నమ్మకం ఏం చేస్తుందంటే మనల్ని ఇంకా రూఢిపరుస్తుంది. అబ్రహాము 99 సంవత్సరాలు అయిపోయినాయి, పిల్లలు లేరు. అయినా దేవుడు చెప్తే నిన్ను అనేక జనాలకి, అనేక దేశాలకి నిన్ను తండ్రిగా చేస్తానన్నప్పుడు అబ్రహాం నమ్మాడా? నమ్మలేదండి? నమ్మాడు. ఆయన నమ్మిన వాటిని పొందుకోగలిగాడు. ఎందుకంటే ఆయన చూడండి దేవుని మాటని విన్నట్టుగా చూస్తున్నాం. ఆ ఒకే కుమారుడైన ఆ సారా ద్వారా కని ఉన్న ఒకే కుమారుడిని ఆయన బలి కూడా ఇస్తానికి సిద్ధపరిచాడు. ఎందుకంటే దేవుడు అన్ని చేయగలడని ఆయన నమ్మాడు. ఏ కష్టం వచ్చినా ఆయన నమ్మి ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా అన్నిటినీ ఆయన పాదాల చెంత పెడతానికి, మన కుమారుడైన కుమార్తె అయినా, మన పని అయినా, మన వ్యాపారమైనా, మన డబ్బు అయినా, మన సమయమైనా, మన శక్తి అయినా, మన బలమైనా ఆయన పాదాల చెంత మనం పెట్టాలి. మనము ఆలస్యం అయిన తర్వాత, లేకపోతే మనలో ఉన్న ఆరోగ్యము సమస్యలైన తర్వాత, లేకపోతే మనలో ఉన్న శక్తి బలం అయిపోయిన తర్వాత, మన బ్యాంక్ బ్యాలెన్స్ లో అయిపోయిన తర్వాత, ఖాళీ అయిపోయిన తర్వాత దేవుడి సన్నిధికి వస్తాం కాదు. ముందుగానే మనము సంతోషంలో ఉన్నా, నిండుగా ఉన్నా, మనం చూడండి ఆనందం లేకపోయినా, మనము ధనం లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, ముందుగానే మనం ఆయన సన్నిధికి వస్తే అన్నిటిలో, అన్ని సందర్భాల్లో, అన్ని సమయాల్లో ఆయన మనకు సాయం చేస్తారని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మనము ఆఖరి వచనం చదువుకుని మనం ముగించుతామండి. అదే 40వ వచనం, అదే అధ్యాయంలో చదివి మనం ముగించుకుందాం. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును. ఏమని సెలవిస్తున్నారండి? భక్తిహీనుల చేతుల నుండి విడిపించి మనల్ని రక్షిస్తారు. ఆ సమస్య బాధపడుతుందేమో, ఆ సమస్య నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తారని ఆయన వాగ్దానం చేస్తారు. మనం నమ్మాలి, గట్టిగా నమ్మాలి. నమ్మి మన పనుల్లో మనం ముందుకెళ్ళాలి, మన పరిచర్యలో మనం ముందుకెళ్ళాలి, మన వ్యాపారంలో మనం ముందుకెళ్ళాలి, మన పని పాటల్లో మనం ముందుకెళ్ళినట్లయితే దేవుడు చూడండి విడిపిస్తారన్న వాగ్దానం చేస్తారు. ఆ వ్యాధులు మనల్ని కృంగదీస్తున్నాయేమో, లేకపోతే ఆ అవమానాలు మనల్ని కృంగదీస్తున్నాయేమో, దేనికి భయపడే అవసరం లేనేలేదు. ఎందుకంటే దేవుడే విడిపిస్తానికి వస్తాను. దేవుడు ఎవరినో పంపించి విడిపిస్తానని చెప్పట్లేదేమో అండి. లేదా ఏదో బాడీ గార్డ్ని పంపిస్తా, ఏదో సెక్యూరిటీ గార్డ్ని పంపించి మిమ్మల్ని విడిపిస్తా, ఏదో డాక్టర్ని పంపించి మీ వ్యాధుల నుంచి మిమ్మల్ని విడిపిస్తాను అయ్యా అని చెప్పట్లా. ఏమని చెప్తున్నారండి? నేనే స్వయంగా వచ్చి విడిపిస్తా. ఒకవేళ స్వయంగా దేవుడే వచ్చి విడిపిస్తానన్నప్పుడు చూడండి, ఏ ఒక సమస్య, ఏ ఒక వ్యాధి, ఏ ఒక బాధ, ఏ ఒక అనారోగ్యం, ఏ ఒక శత్రువు ఆయన ఎదుట ఏంటండి నిలబడలేడు. ఎందుకంటే ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట వంగవలసింది, ప్రతి నాలుక ఆయన ప్రభువాన్ని అంగీకరించవలసింది. అందుకని కాబట్టి మనము ఈ ఒక సమస్యను చూసి భయపడక, ఈ ఒక లేమిని చూసి భయపడక, లేమి వచ్చింది మనకు అవసరత, మన ఫీజులు కట్టాలి, పిల్లలకి ఈ నెల రెంట్ కట్టాలి, ఈ నెల కిరాయి కట్టాలి, ఎలాగా అని మనం అనుకోకుండా చేసే దేవుడు ఉన్నాడు. ఇలాగా అని మనం చూడండి నమ్మినట్లయితే దేవుడు చేస్తారు. ఎలాగైతే మనము ఈ విశ్వాసంలో ఎదిగినట్లయితే సమస్తం మన కొరకే చూడండి సిద్ధమవుతుంది. సమస్తం మన కొరకే అన్నీ చూడండి రెడీ అవుతాయి, మనకు అన్ని సాధ్యం అవుతాయని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, మనం విశ్వసించి మనం ఇంకా విశ్వాసంలో ఎదగాలని, మనం ఇంకా నమ్ముతూ యేసుక్రీస్తు ద్వారా అనేక మేలులు పొందుకోవాలని, మనం ఇంకా ఆయన చేసిన మేలుల్ని మనం ఎంతగా ఇంకా తవ్వుతూ ఉంటే, ఎంతగా మన వాక్యంలో ఇంకా మనం చదువుతూ ఉంటే, ఎవరో ప్రార్థన చేస్తున్నారని వారిని చూడండి తప్పుగా వారికి చెప్పకుండా, తక్కువ సమయం ప్రార్థన చేయని చెప్పకుండా మనము వారిని ఇంకా ప్రోత్సహించాలండి. వారికి ఇంకా సమయం మనం ఇవ్వాలి, ఇంకా ఆరాధన చేసే వారికి ఇంకా వారి కొరకే ఒక రోజు పెంచాలి. మన ప్రార్థన జీవితంలో, మన పరిచర్యలు చూడండి 2 రోజులు ప్రార్థన జరుగుతున్నాయేమో, 3 రోజులు జరుగుతున్నాయేమో, వాటిని 4 రోజులుగా మార్చి ప్రార్థన చేసే వారికి ఇంకా వారిని మనము ఎంకరేజ్ చేయాలి. ఆరాధన చేసే వారికి సమయం దొరకట్లా, ఆ ద్వారం ఎక్కువగా ఆరాధన చేయలేకపోతున్నారు, ఆ ద్వారం ఎక్కువగా పాటలు పాడలేకపోతున్నారేమో, మనం వారి కొరకే ఒక సోమవారమైన, మంగళవారమైన, శుక్రవారమైన, శనివారమైన ఒక రోజు ఇంకా పెంచి ఆ ఆరాధన మనం చేసినట్లయితే, ఆయన సన్నిధిలో మనము కనిపెట్టుకున్నట్లయితే ఏం జరుగుతుందండి? ఆయన మార్గాలు మన కొరకే తెరవబడతాయి. ఆయన మార్గంలో మనం ప్రవేశిస్తే ఏ ఒక చూడండి ఆటంకాలు వచ్చినా
అది లేకుండా దేవుడు చేస్తారు. అది ఎర్ర సముద్రాలు ఇచ్చిన దేవుడు ఏం చేశారండి, 2 పాయలుగా చేశారు. దేవుడు అదే మార్గంలో వెళ్ళమన్నారు, అదే మార్గంలో వారు అద్భుతాలు చూసినట్టుగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మనం కూడా ఏ ఎర్ర సముద్రమైనా, ఎరుకో గోడైనా, మనకు వచ్చిన ఏ ఆటంకమైన, ఏ ఒక శత్రు సమూహమైన మనం ఏం చేయాలండి, అంధకార శక్తులైన మనము దేవుడు ఎప్పుడైతే చెప్తున్నారో అదే మార్గంలో వెళ్ళమని మనం వెళ్ళడానికి సిద్ధపడినట్లయితే మనం చూడండి, దేవుడు మనకు మార్గం తెలిసే దేవుడు. మనము సమస్తాన్ని ఆయన చేతికి అప్పచెప్తే ఆయన ఏం చేస్తారండి, మన పనుల్ని, మన మార్గాల్ని ఆయన సరళం చేస్తారని వాక్యం చేస్తున్నారు. ప్రియ దేవుని జనాంగమా, మనం కళ్ళు మూసుకున్నట్లయితే, మీరు విశ్వసించినట్లయితే దేవుడు చూడండి అనేక గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. ఇదే నెలలో మీరు చూడబోతారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయిన యేసుక్రీస్తుకు చూడండి, 1 నిమిషం చాలు ఆయనకి, 1 సెకండ్ ఆయనకు చాలు సమస్తాన్ని మళ్ళీ సృష్టిస్తానికి, కోల్పోయిన వాటిని మళ్ళీ తిరిగి తీసుకొస్తానికి ఆయనకు 1 సెకండ్ మాత్రం సరిపోతుంది. మనం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు మీ వాక్యం విన్నా మీ ప్రియ కుమారులు, కుమార్తెల గురించి మేము ప్రార్థిస్తున్నామైన, వాక్యం వినలేని వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం. అందరితో మీరు ఉండండి, అందరినీ మీరు ఆశీర్వదించండి, బలపరచండి. నమ్మటం ఎలాగా మీరు నేర్పించారయ్యా, మీ నమ్మకంలో మేము మేలు చేస్తూ ప్రభు, మీ నమ్మకంలో మేము విశ్వసిస్తూ ప్రభు, మీ నమ్మకంలో మేము మౌనంగా ఉంటూ, మీ నమ్మకంలో మేము ప్రభా మిమ్మల్ని కనిపెట్టుకుంటూ మీరు మాకు నేర్పించమని కోరుతూ రాజా, మీరు మాకు ఆశ్రయ దూరం ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రతిదీ సమస్తాన్ని మా మేలు కొరకే మార్చుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాయి. ఎవరైతే ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, ధనం లేక బాధపడుతున్నారు వారందరి గురించి ప్రార్థిస్తున్నాం. వారికి కావాల్సిన ప్రతి అవసరత మీరే తీర్చండి. మంచి ఉద్యోగాలు వారికి తెచ్చేయండి, మంచి వ్యాపారాలు వారికి తెచ్చేయమని కోరుతున్నాం ప్రభా, మంచి పరిచర్య వారికి తెచ్చేయమని కోరుతున్నాం ప్రభా. వచ్చే ఆదాయం ప్రభా ఇంకా పెరిగే విధంగా మీరే సాయం తెచ్చండి. ఏది తగ్గకుండా ప్రభా అన్ని 2 మారేదట్టు మీరే కృపను అనుగ్రహించండి. ముందు చూడలేని లాభాలు ఈ నెలలో వారు చూచుచుందురుగా కానీ ప్రార్థిస్తున్నామే. ఈ ముందు జరగని స్వస్థత ప్రభ ఇదే నెలలో వారికి జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం. దేవ మీరే చేసే దేవుడు, అన్ని అనుగ్రహించే దేవుడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయిన పెళ్ళిళ్ళు ప్రభ ఇదే నెలలో వారికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. దేవ మీరే కృపను అనుగ్రహించండి, మీరే వారికి తోడుగా ఉండండి. విశ్వాసంలో ఇంకా మమ్మల్ని రూఢపరచండి, ఎదుగుదల తెచ్చండి. మిమ్మల్ని నమ్ముతూనే ఉండి మీ కొరకు ఎదురు చూస్తూనే వారిలో మేము కూడా చేరడానికి సాయం తెచ్చేయమని కోరుతూ, మౌనంగా ఉండి మీ ప్రతి మార్గాన్ని తెలుసుకుని మీ చిత్తాన్ని, తలంపులను తెలుసుకుని అదే తలంపుల్లో, అదే మార్గంలో, అదే త్రోవలో వెళ్ళేవారుగా మమ్మల్ని అందరినీ చేయమని కోరుతున్నాం. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో వారిని విడిపిస్తానన్న వాగ్దానం చేసిన దేవుడు, మీరు వారిని విడిపించి వారికి రక్షణ అనుగ్రహించమని కోరుతూ, క్షేమాన్ని తెచ్చేయమని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.